అంటే వాడు హెల్త్ మినిస్టర్ చెప్పినట్టు మామూలు దొంగ కాదురా. రేయ్ వెళ్ళట్రా, వాడికి సంబంధించిన వాళ్ళని వదలొద్దు. వెళ్ళట్రా. సార్ అలా పరిగెత్తకండి సార్, హార్ట్ ఫెయిల్ చచ్చిపోతారు. పరిగెత్తుకుంటే ఆ హోమ్ గార్డ్ చేతిలో మొత్తం ఫెయిల్ చచ్చిపోతారా. ఇది ఒక కంపౌండరు. నేను డాక్టర్ ని. ఒకట్లేబ్బా ఐసీ ఆడా పేషెంట్ ఆడా నేనే. హోమ్ మినిస్టర్ వస్తే లోపలికి రాని ఆకు. ఏమైంది సార్? అంతా ఈ గబ్బు రాయల వల్ల జరిగింది. టాలెంట్ ఇంటెలిజెంట్ అని నా కొంప ముంచినాడు. నేనేం చేశాను సార్? అంతా నువ్వే చేసినావురా. వాడు నువ్వు పోలీసులకు పట్టిస్తామంటే టాలెంట్ ని వాడుకోవాలా అన్నావు. ఇప్పుడు ఏం జరిగింది? వాడే మనల్ని వాడుకున్నాడు. అన్నాక ఏదో సలహా ఇవ్వాలి కదా సార్. దాన్ని సలహా అనరు, సంఖ్య నాకితను అంటారు. గప్పు రాయలా. ఇదిగో డాక్టరు, వాడు వచ్చే లోపల యాదో ఒక ఇంజక్షన్ ఇచ్చి నన్ను మత్తులోకి పంపించబ్బి. అలా ఏదోటిస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి సార్. వాడు వస్తే డైరెక్ట్ ఎఫెక్ట్ డబ్బి. బిర్యానీ ఆడో కాడ పుడుసు. ఆ హోంగార్డ్ వచ్చి వీరికి ఏమైనాదని అడిగితే అదేదో దేశంలో ఈ మధ్య యాదో ఒక జంపచ్చినది. ఏంద్ర అది? ఎబోలా. అది వచ్చినాదని చెప్పు. ఆడాటి నుంచి అటే వెళ్ళిపోతాడు. సార్ ఆయన పోయారా నిద్రపోయారా? రేపటి కల్లా లేస్తే నిద్రపోయినట్టు, లేవకపోతే పోయినట్టు. అమ్మా ఇక్కడ వాడకం వాళ్ళేశ్వరరావు ఇల్లు ఎక్కడ? అడుగు బండు ఇల్లేనండి. మనుషులు వచ్చేసారు. వచ్చేసారా? అవును. తుఫాన్ ఎంత త్వరగా తీరం దట్టి కాళ్ళ మీద పడుతుంది అనుకోలేదు. అన్ని సర్దేశావా? అన్ని సర్దేశానండి. మీ రేషన్ కార్డు, పాన్ కార్డు, హెల్త్ కార్డు, మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు స్కానింగ్ చేయించారే, అది మూలశంక వచ్చినప్పుడు కొలినోస్కోపీ చేయించారే, ఆ రిపోర్ట్లు కూడా పెట్టేశారు. ఇంటిపైన దొంగ నేను ఇంట్లోనే ఇలాంటి తెంగరదాన్ని పెట్టుకుంటే నా ఒంట్లో రాళ్ళు శంకాలు తప్పితే ఇంకేముంటాయి చెప్పు? ఇదంతా నా కర్మే. నేను వెళ్తున్నా. వచ్చేవాళ్ళు ఏదని అడిగితే నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పు. మీకు నాకు ఏ సంబంధం లేదంటే ఈ కష్టాన్ని అక్రమ సంపాదన అనుకుంటారండి. నీకు దండం పెడతానే. ఈడు దేవుడు ఇచ్చిన పెట్టాను. నా కార్పొరేటర్ సీట్తో పాటు మొత్తం పోయింది. ఎవరు మీరు? చల్బే. ఎవరు మీరు? ఆ బాబు దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన మనిషి అయ్యా. నన్ను వదిలేయండి అయ్యా. నాకు వాడితో పాటు నా డబ్బు కావాలి. మొత్తం వెతకండిరా. తీసుకురండి. ఇదే వాళ్ళు ఎవరన్నా? వాడికి లవ్ చేయడానికి కూడా టైం ఉందా? ఆయన నీకు ప్రేమించడానికి ఆ దొంగ తప్ప ఇంకెవరు దొరకలేదా? వాడెక్కడున్నాడు చెప్పు. రమ్మను. ఫోన్ కొట్టి ఇక్కడ రమ్మను, లేదంటే చెప్పేస్తాను. రమ్మను. వీడే అన్న ఈ ట్రస్ట్ కి ఇన్ఛార్జ్. వీడు చెప్తాడు రా వాడెక్కడున్నాడు. చెప్పురా వాడెక్కడో చెప్పు. ఇక్కడ లేడు. అయినా ఇది అనాథల కోసం కట్టించిన పవిత్రమైన గుడి. నీలాంటి నీచుడికి ఇక్కడ నిలబడ్డానికి కూడా అర్హత లేదు. ఓ బయటికి. ఏంట్రా ముసలు నా కొడుకు వాగుతున్నావు? ఎక్కడ్రా దొంగ నా కొడుకు? నన్ను చూస్తే నవ్వు వస్తుందిరా. మరి లక్షల కోట్లకి రాజు, వేల కుటుంబాలకి యజమాని, అతన్ని పట్టుకుని నువ్వు దొంగ అంటుంటే నవ్వు రాదా? ఏంట్రా సరిగ్గా 2 నెలల క్రితం 5 నిమిషాలు కలవడానికి, 1 నిమిషం మాట్లాడడానికి 100 ఫోన్ కాల్స్, 4 రాష్ట్రాల సీఎంల రికమెండేషన్ తో లండన్ కెళ్ళి 4 గంటలు వెయిట్ చేసి మరీ ఒక వ్యక్తిని కలిశావే. ఆ ఆనంద్ సురానా కొడుకేరా నువ్వు అడుగుతున్న ఈ విక్రాంత్ సురానా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సురానా ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు.
venturing into automobiles and power sector. It is no surprise that Surana Industries found its place at the top 10 biggest corporations in the world. ఐఎమ్ సో హ్యాపీరా. ఈరోజు ఈ సురానా వరల్డ్స్ టాప్ 10 రిచెస్ట్ పర్సన్ లిస్ట్ లో ఉన్నాడు. నువ్వు నా పక్కనుంటే విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ నంబర్ 1 ప్లేస్ కి చేరుకుంటాను. డబ్బు డబ్బు డబ్బు. లైఫ్ బోర్ కొట్టలేదా డాడ్ మీకు? డబ్బు బోర్ కొట్టదురా, అది లేని లైఫ్ బోర్ కొడుతుంది. మీ అమ్మ కూడా ఇంతే. నేను డబ్బు వెనక పరిగెడుతుంటే అస్సలు అర్థం చేసుకునేదే కాదు. డాడ్, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. వెళ్ళి పడుకోండి. రేపు అమ్మ వర్ధంతి, ఉదయాన్నే వెళ్ళాలి. ఐ కంప్లీట్లీ ఫర్గాట్. మీటింగ్ టైం అవుతుంది. లెట్స్ మేక్ ఇట్ మూవ్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ మోర్ టైమ్ హియర్ డాడ్. ఇక్కడెంతసేపు ఉన్నా పోయినమ్మ తిరిగి రాదురా. డాడ్, అమ్మ జ్ఞాపకాలు గుర్తొస్తే బాధపడాల్సి వస్తుందని మీరు అనుకుంటున్నారు. అమ్మతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలు అమ్మను బ్రతికించుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ డాడ్. హలో సార్, నమస్కారం సార్. హూస్ దిస్? దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జి తిలకనండి. సార్ ఫోన్ పే చేయకండి సార్, నేను చెప్పేది కాస్త వినండి సార్. ఏంటి? దుర్గాదేవి గారు ఈ ట్రస్ట్ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇదే ట్రస్ట్ లో చదువుకుని ఇవాళ చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నారు సార్. ఇన్ని సంవత్సరాలను తమరెప్పుడు ట్రస్ట్కి రాలేదు. ఈసారైనా కాస్త వీలు చూసుకుని వస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు సార్. వస్తే వెల్కమ్ చెప్పి ఒక దండేసి కుర్చీలో కూర్చోబెట్టి విరాళాలు రాయించుకుంటారు. డొనేషన్స్ డొనేషన్స్ అంటేగా సార్. డబ్బు కోసం కదా సార్. మరి ఇంకెందుకు? ఆవిడ మమ్మల్ని వదిలిపోయినా మీరు మాత్రం వదలట్లేదు శనిదాకా. పెట్టే ఫోన్ ఇంకెప్పుడు చేయొద్దు. ఎవరు? నేను విక్రాంత్ మాట్లాడుతున్నాను. బావునావు బాబు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. నాన్నగారి మాటలకు మీరేం బాధపడద్దు. 25th యానివర్సరీ ఎప్పుడు? ఎంఎన్టీ డీల్ ఫైనల్ చేయడానికి నువ్వు ఇండియా వెళ్తానన్నావంట. నీకు ఆ ట్రాపికల్ కంట్రీ అట్మాస్ఫియర్ పడదరా? పుట్టిన దేశం పడకపోవడం ఏంటి డాడ్? ఎక్కడికో వచ్చి గెలుస్తున్నాం. పుట్టిన చోట కూడా గెలవాలి కదా. నువ్వు మాట్లాడుతోంది ఇండియాలో చేయబోయే బిజినెస్ గురించి కదా. వెల్కమ్ టు ఇండియా సార్. థ్యాంక్ యూ సార్, నా పేరు రెడ్డి. నేను ఇక్కడ మీ కంపెనీలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్. నాన్నగారు ఎప్పుడు వచ్చినా ఆయన ప్రోగ్రామ్స్ అని మీరే చూసుకుంటారు. ఇప్పుడు మీ ప్రోగ్రామ్స్ కూడా మీరే చూసుకుంటారు. రెడ్డి గారు, సార్. ఎదుటి వాళ్ళకి మన గురించి తెలియనప్పుడు పరిచయం చేసుకోవాలి, తెలిసినప్పుడు పని చూసుకోవాలి. మీరు సూపర్ సార్. సార్ అదేం సార్, కుర్రాడికి అంత డబ్బు ఇచ్చారు? ఆయన నోట్ ఆయన అడిగితే ఇచ్చేయాలనిపించింది రెడ్డి గారు. రెడ్డి గారు, చిన్న దెబ్బకి ఏంటి ఆడవడి? మీరు ఊరుకోండి సార్. మీకు ఏదైనా అయితే మీ నాన్నగారు మా ఉద్యోగాలు తీసేస్తారు. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. ఇట్స్ స్మాల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్. సెట్ అవడానికి కొన్ని వీక్స్ పడుతుంది. ఆ తర్వాత నేనే వచ్చి బ్యాండేజ్ రిమూవ్ చేస్తాను.
ఈ లోపు ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. సార్ సార్ గురుకుల చాట్లో ఇప్పుడే బాంబ్ బ్లాస్ట్ జరిగిందట సార్. పక్కనే మన హాస్పిటల్ ఉందని అందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఆ బాధతో నడికి తెలుసుకుందాం. ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది? అసలు ఆ టైంలో మీరు అక్కడేం చేస్తున్నారు? పక్క వాళ్ళు బాధలో ఉంటే ఈ టైంలో ప్రశ్నలు ఏంటి రెడ్డి గారు? కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇక్కడ న్యూస్ కు ముందు వెనక వచ్చే కమర్షియల్స్ కన్నా న్యూస్ లోనే కమర్షియాలిటీ ఎక్కువ ఉంటుంది సార్. సార్ ఆయనే స్టేట్ హోమ్ మినిస్టర్, ఆ పక్కన ఉన్న ఆయన హెల్త్ మినిస్టర్ సార్. ఒక హోమ్ మినిస్టర్ గా జరిగిన బ్లాస్ట్ గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇది ఉగ్రవాదులు చేసిన చర్య, దీన్ని నేను ఖండిస్తున్నాను. బ్లాస్ట్లు చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వాళ్ళకి 5 లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాను. వీళ్ళంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. సార్ మీరేమంటారు సార్? వీళ్లకు ఎక్స్గ్రేషియాతో పాటు వీళ్ళు పూర్తిగా కోలుకునేంత దాకా వీళ్ళ పిల్ల మేకాకు గొడ్డు గోతాకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తాది. అంటే ఇది మీ వైఫల్యమే అని అంగీకరిస్తున్నారా సార్? ఇంకా తప్పకుండా ఈ అమౌంట్ ని బాధ్యతల కోసం ఖర్చు పెట్టమని చెప్పి మినిస్టర్ గారికి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మినిస్టర్ గారు, ఈ బాధ్యతల కోసం మా సార్ ఇది మీకు ఇమ్మన్నారు. ₹1,00,00,000 ఇది ఇచ్చిన ఆ మంచి మనిషిని పిలవండి, ఒక ఫోటో దిగుతాం. ఆయన సాయం చేయడానికి దగ్గరగా, దాన్ని షో చేయడానికి దూరంగా ఉంటారండి. ఏంటానంద్, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇక్కడున్న బిజినెస్లన్నీ లండన్ కి షిఫ్ట్ చేస్తున్నావంట? బిజినెస్లే కాదు, మనం కూడా వన్స్ ఫర్ ఆల్ ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నాం. దేనికి? నీ ప్రజాసేవ భరించలేక. నీకెందుకంత పెయిన్? నేను సర్వీస్ చేస్తున్నది మా నాన్న నాకిచ్చిన డబ్బుతో. ఫూలిష్గా మాట్లాడకు దేవి, నీది నాది అని కాదు. అదే డబ్బు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే మల్టిప్లై అవుతుంది. God blessed us financially not just to raise our standards of living, but to raise our standards of giving. నువ్వు చెప్పేవి పుస్తకాల్లోనూ గోడల మీద చదువుకోవడానికి బాగుంటాయి. వీఆర్ లీవింగ్ ఇండియా టుమారో, దట్స్ ఇట్. అర్థమైంది ఆనంద్, నువ్వు నన్ను ఆశ్రమం నుంచి దూరం చేయగలవు కానీ నా ఆశయానికి కాదు. ఈ ట్రస్ట్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అమ్మకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందండి. మీరిక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది బాబు. అమ్మగారు ఆత్మ శాంతిస్తుంది. మమ్మల్ని భరించలేము అని మేం కన్నవాళ్లే మమ్మల్ని వదిలి వెళ్లిపోమ్మన్నారు బాబు. ఆ దేవత పుణ్యమా అని మేమిక్కడ బతుకుతున్నాం.